హాయ్ అండి, వెల్కమ్ టు ఏఆర్ కుకింగ్ రెసిపీస్. చూడండి, కొయ్యతోట కూడా దీన్ని పచ్చిమిర్చి 10 పచ్చిమిర్చి అండి, ఇలా పచ్చాగా దంచుకోవాలి. దంచి ఇలా మధ్యలో ఇలా పెట్టేసేయాలి. దీంతో పాటు కొంచెం చిన్నుల్లిపాయలు, చూడండి అంత చిన్నుల్లిపాయ కూడా వేసుకోవాలి. తాలింపు ఉంచుకోండి. ఈ తాలింపు పెద్దల్లిపాయలు చూడండి. ఈ గ్లాస్తో 2 గ్లాసులు నీళ్ళు వేసి సరిపోతాయి. చూడండి ఇన్ని వాటర్. ఇప్పుడు సాంబార్ కొంచెం ఇవన్నీ కలిపి పెట్టేయటమే. సాంబారు ఇదిగోండి, ఆముదం స్పూన్ అన్నర. ఇప్పుడు దానిపైన ఇది చింతపండు కొంచెం ఇలా ఉండండి, చాలా రుచిగా ఉంటుంది కూర. స్టవ్ మీద పెట్టేయాలి. లైట్గా చూడండి, ఉడికేటప్పుడు మాత్రం 7-8 సార్లు తిప్పుతానే ఉండాలి, కూర అడుగంటకుండా. ఇలా కూర ఉడికేదాకా ఇలా కలపెడతానే ఉండాలి, అడుగంటకూడదు. అడుగంటే మాడిపోద్ది. చూడండి, ఇలా నీరు మొత్తం ఇట్లా ఇంకిపోవాలి, అడుగు అంటకుండా ఇట్లా కలపెట్టుకుంటా. చూడండి, మెరిగిపోయింది, అట్లా తిప్పేదానిలో మెరిగిపోయింది. మెరుగుని చేయొచ్చు. ఇలా చూడండి, ఇలాగా మెత్తగా మనం అంటే గెంటుతో తిప్పేటప్పుడు మెత్తగా అయిపోయింది. ఇప్పుడు తాలింపుకి గిన్నె పెట్టుకొని ఎండుమిరపకాయ చూడండి, ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఇవన్నీ ఆవాలు, ఎండుమిర్చి ఒకటి, ఇంకా 2 గింజలు మెంతులు, చూడండి. ఎర్రగా అయిన తర్వాత ఇలా వేసి ఇదిగో చూసారు కదండి కొయ్యతోట కూర. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బెల్ ఐకాన్పై క్లిక్ చేస్తే మీకు వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఏఆర్ కుకింగ్ రెసిపీస్.